ఓకే, నిజామీ హండీ బిర్యానీ ఎలా చేయాలో నేర్చేసుకున్నామండి మేము. మరి సెకండ్ రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఓకే, సో చాలా రేట్ గా దొరుకుతుంది కదా ప్రాన్స్ మనకి ఇక్కడ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా అండి? చెప్పేస్తాను. ప్రాన్స్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, నూనె, పెరుగు, గరం మసాలా, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ధనియాల పొడి, హోల్ గరం మసాలా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పుదీనా, యాలకుల పొడి, బాసుమతి రైస్. ఓకే అండి, సో కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలన్నారు కదా. ఆయిల్ వేసుకోవాలి. సేమ్ యాజ్ యూజువల్ ఇందాక మన నిజామీ హండీ బిర్యానీ ఎలా చేసుకున్నామో అదే ప్రాసెస్ అండి. గ్రీన్ చిల్లీస్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? హోల్ గరం మసాలా వేసుకోవాలండి. హోల్ గరం మసాలా. నెక్స్ట్ అండి ఇప్పుడు కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి. నెక్స్ట్ అండి కొద్దిగా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసేద్దాం. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఈ లోపల మనం సేమ్ ప్రాసెస్ అట్లాగే కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుందేమో కదా? లేదండి, ఆల్రెడీ యాక్చువల్గా నాన్ వెజ్ ఆయిల్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఫ్యాట్ ఉంటుంది కాబట్టి. నాన్ వెజ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే అండి, సో ఆయిల్ హీట్ అయింది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు, నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ప్రాన్స్, కొద్దిగా ప్రాన్స్ వేసుకోవాలండి. ఆల్రెడీ మనం క్లీన్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి కానీ వాటికంటే వీటితో బాగుంటుంది. మనకి ఇక్కడ బాగా బాయిల్ అయిందండి వాటర్. నానబెట్టిన రైస్ ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకోవచ్చు. మమ్మీ మీరు ఎటువంటి చేంజెస్ చూసారు, ఎటువంటి కొత్త కొత్త డిషెస్ ని యాడ్ చేశారు మీరు వచ్చిన తర్వాత సెంట్రల్ కోర్టులో? తొందరలో షెఫ్స్ ఐటమ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అవి బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు బిర్యానీ పాయింట్ కి ఒక్కొక్క షెఫ్, తందూరీస్ కి ఒకళ్ళు, చైనీస్ కి ఒకళ్ళు, సో అలా ఉంటారు. మీరు దేనికి? నేను వచ్చేసి బిర్యానీ ఇస్తాను. ఓకే, బిర్యానీస్ కి ఆల్మోస్ట్ ఎన్ని బిర్యానీస్ ఉంటాయండి మనకి ఇక్కడ? అంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఏదైనా కానీ. అంటే కొత్త కొత్త ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి కొత్త కొత్త. నెక్స్ట్ ఏమైనా వేద్దాం అనుకుంటున్నారా? ఇలాచీ పౌడర్, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర. సో కొత్తిమీర తర్వాత కొద్దిగా కారం. అంటే మరి గ్రేవీ కింద గ్రేవీ వస్తుందండి. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. సో మనకి పెరిగి గ్రేవీ కింద వస్తుందండి. అండ్ ఇలాగే ఇప్పుడు మటన్, చికెన్, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవాలంటే సెపరేట్ గా మనము ఈ బిర్యానీ చేసుకుని వేరే సెపరేట్ గా చేసుకొని తర్వాత మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, అంటే ఈజీగా ఉంటుంది హోమ్ మేడ్ గా చేసుకోవడానికి కూడా, ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఏంటంటే ఇక్కడ హోటల్స్ లో పెద్ద పెద్ద క్వాంటిటీతో చేస్తారు కదా, మరి మీరు ఎలా చేస్తారు దమ్ బిర్యానీస్ అవి? అంటే అలా చేసేటప్పుడు పెద్ద క్వాంటిటీలో చేయాలంటే రైస్ సపరేట్గా బాయిల్ చేసుకొని ఇలా ఉడికించిన కర్రీ లాగా కాకుండా సపరేట్గా చేస్తామన్నమాట. మామూలు మటన్, చికెన్ ఏదైనా సరే పచ్చిగా తీసుకొని దానికి మ్యారినేషన్ చేసుకొని ఇలా 60% కుక్ అయిన రైస్ తీసుకొని ఎక్కువ వాటర్లో, ప్లెంటీ ఆఫ్ వాటర్లో మనం రైస్ బాయిల్ చేసుకొని దాని నుంచి మనం రైస్ స్ట్రెయిన్ చేసుకొని తర్వాత మీరు అంటున్నారు ప్లెంటీ ఆఫ్ వాటర్ లో అంటే దగ్గరకు వచ్చేసి అవసరం లేదండి. 60% కుక్ అయిపోతే చాలు, మనకి సరిపోతుంది. 60% అయిపోయిన తీసేసి మ్యారినేట్ చేసిన చికెన్ లో పైన మనం వేసేసుకొని దమ్ పెట్టేసుకోవటం అనమాట. ఓకే, సో వీటికి అవసరం లేదు, సపరేట్ గా దమ్ పెట్టుకోండి అవసరం లేదు. ఇంట్లో చేసుకునే పర్పస్ అయితే మనకి చాలా సింపుల్ ప్రాసెస్.
ఏదైనా సరే మనం ఇదే ప్యాటర్న్ లో చేసుకోవచ్చు. అయితే మనం ఇలాగ బిర్యానీ చేసేసుకుని బెట్టు ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్లో మనం టాపిక్ గా ఈ బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకోలేరు. సో ఇక్కడ ఉంటాయి కాబట్టి దాని వల్ల టేస్ట్ అటు స్వీట్ గా ఉంటుంది, అటు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కంప్లీట్ గా అయిపోయింది ఇది. వాటర్ అసలు ఎక్కడ కనిపించడం లేదు. సో దీనికి మనం కాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, కొద్దిగా ప్రాన్ కుక్ అయ్యే వరకు కొంచెం. సో ప్రాన్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూసారు కదండి, ఒక సైడ్ మనకి బిర్యానీ రెడీ అయిపోయింది, ఇంకో సైడ్ ప్రాన్ కొంచెం కుక్ అవ్వాలి. ఆ కుక్ అయ్యేంత వరకు మనం కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఎంతవరకు వచ్చింది ఇది మనకి ప్రాన్స్ కుక్ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో తీసి ఇందులో వేసేసుకున్నాం కదా. సపరేట్ గా కర్రీ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్స్ గ్రేవీగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది నిజంగా. ఇంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇంట్లో చేసుకోవడానికి చాలా ఈజీ అండి. అయిపోయిందంటారా? స్టవ్ ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేయొచ్చండి. నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకొని వేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఒక 2 నిమిషాలు. ఓకేనండి, కాసేపు వెయిట్ చేసాం కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకే, సో అయిపోయినట్టే కదండి. గార్నిష్ ఏమైనా చేద్దాం పైన బ్రౌన్ ఆనియన్స్. ఏ బిర్యానీకైనా కానీ బ్రౌన్ ఆనియన్స్ గార్నిష్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా. ఓకే, సో అయిపోయింది కదండి గార్నిష్ కూడా. చూసారు కదండి, వేడివేడిగా ప్రాన్స్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ప్రాన్స్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, బాస్మతి రైస్, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయలు, నూనె, పెరుగు, పుదీనా, కారం, యాలకుల పొడి, హోల్ గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి దానిలో వాటర్ పోయాలి. ఇంకో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్రాన్స్ వేసి బాగా వేయించాలి. బాయిల్ అయిన వాటర్ లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికించాలి. ప్రాన్స్ బాగా వేగిన తర్వాత యాలకుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, కారం, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన ప్రాన్స్ మిశ్రమాన్ని రైస్ లో వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి 2 నిమిషాలు మూత పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ.